దాడులకు సంబంధించి మాట్లాడడానికి లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఇక జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, అదేవిధంగా వైసీపీ నాయకురాలు వెంకటలక్ష్మి, అదేవిధంగా విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. అందరికీ నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్తే అండి. అరుణ గారు, వెంకటలక్ష్మి గారు. ఓకే అరుణ గారు, మొదటగా ఈ ఏపీలో జరుగుతున్న దాడులు ప్రతి దాడులు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జగన్ కూడా, మాజీ సీఎం జగన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ దాడుల సంస్కృతి ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? నిజంగానే దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయా? దాడులకి మేడం, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులకి అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు గతం తాలూకు పాలసీనే మళ్ళీ ఇప్పుడు కూడా అమలు చేసి, గతంలో ఒకసారి సక్సెస్ అయ్యాను అని చెప్పేసి మళ్ళీ అదే ఇప్పుడు ఇంకొక రూపం మార్చుకొని అదే ప్లాన్ అప్లై చేసే ఒక ప్లాన్ లో రాష్ట్రంలో ఉన్నాడు. దానికి సంబంధించి ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వాంతులు విరోచనాలు అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ గారి కోసమే ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి ఒక సినారియో క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతోటి కమిట్ అయ్యి ఆ ఫ్యామిలీస్ తోటే వాళ్ళు ఏ కారణంతో చనిపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ గారి కోసమే చనిపోయారని చెప్పేసి ఒక స్టోరీ అల్లించేసి చెప్పి అక్కడికి వెళ్ళి పరామర్శించి ఓదార్పు యాత్ర అనే పేరుతోటి ఒక డ్రామా క్రియేట్ చేశాడు. ఆ డ్రామా అప్పట్లో సక్సెస్ అయింది. అదే డ్రామాని మళ్ళీ ఇప్పుడు ఏ కారణంతో ఇరువురు వ్యక్తులు, 2 వర్గాల వాళ్ళు కొట్లాటకు దిగినప్పటికీ కూడా దానికి రాజకీయ రంగు పులిమేలాగా అన్నెసరీగా ఒక పార్టీకో లేదంటే ఒక కమ్యూనిటీకి అంటగట్టేలాగా ఒక ప్లాన్ ని డిజైన్ చేసి దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే వ్యక్తిగత కక్షలతో కొట్టుకున్నా, ఇంకేదైనా ఆర్థిక లావాదేవీల మూలంగా ఉన్నటువంటి తేడాల వల్ల కొట్టుకున్నా, ఈ ఏ కారణాలతో వేరే వేరే కారణాలతో కొట్టుకున్నప్పటికీ కూడా దాన్ని కేవలం టీడీపీ వైసీపీ రైవలరీ కింద క్రియేట్ చేసి అదొక యాత్రలాగా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఒక నెగిటివిటీ నింపేలాగా ట్రై చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదొకటి ఫస్ట్. రెండోది, మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వచ్చింది. పూలు విసిరితే పూలే వస్తాయి, రాళ్లు విసిరితే రాళ్లే వస్తాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ 5 ఏళ్ల పాటు ఫామ్ చేసినప్పుడు స్టేట్ లో ఎలా అయితే ఒక కులాన్ని లేదంటే ఒక మతాన్ని లేదంటే పార్టీ, వాళ్ళ పార్టీ కాకుండా ఉన్నటువంటి మిగతా పార్టీల మద్దతుదారుల్ని ఏ విధంగా రాష్ట్రంలో హింసించాడో అందరికీ తెలుసు. దానికి ప్రత్యక్షంగా బాధితులకు మేమందరం. ఈవెన్ అసలు ఏ పాపము, ఈవెన్ చిన్న చేమ కూడా తప్పు చేయాలి, ఆ అపకారం చేయని, అసలు పొరపాటును కూడా ఎవరిని చీట్ చేయని నా మీద 9 కేసులు పెట్టింది వైసీపీ గవర్నమెంట్. 9 కేసులు, 1 కాదు 2 కాదు. నా మీద ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తులు, అలాగే మేయర్లు, కార్పొరేటర్ల స్థాయి వ్యక్తులు నా మీద దొంగ కేసులు పెట్టారు. కేసులు ఉన్న సంగతి కూడా నాకు పాస్పోర్ట్ అప్లై చేసుకున్న దాకా కూడా తెలియదు అన్ని కేసులు నా మీద పెట్టారన్న విషయం. పాస్పోర్ట్ అప్లై చేసిన తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేసి నాకు డీటెయిల్స్ ఇచ్చింది. అప్పుడు పోయి నేను స్టేషన్ లో కూర్చుంటే నా మీద కేసులు కట్టింది ఎవరెవరు, ఎన్ని స్టేషన్లలో కట్టారు, దాని వెనకాల ఎవరిని కట్టించారన్న విషయం నాకు అప్పుడు వచ్చాయి బయటికి. ఇవన్నీ స్టేట్ లో రాజకీయ వ్యవస్థకు నేర్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సామాన్యులు ఎవరి మీద దాడులు జరగట్లా. ఇందాకేదో అంటున్నాడు ఆయన స్పీచ్, ఇప్పుడే విన్నాను నేను. కేవలం వైసీపీకి ఓటేసిన కారణంతోనే కొట్టారు. వైసీపీకి ఓటేసాడని ఎవరు చెప్పాడు బయటకు వచ్చి? ఎందుకు కొడతారు నాకు అర్థం కాదు. మా ఊరుంది ఇప్పుడు ఒంగోలు మండలం, ఎక్కడ దాడులు జరగట్లా. ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ వైసీపీ కార్యకర్తని ఎవరు కొట్టిన దాఖలాలు లేవు. అందుకే ఏది ఇస్తే అదే తిరిగి వచ్చింది. గతంలో వైసీపీ నాయకుల యొక్క అండదండలు చూసుకొని సామాన్యులని లేదా అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఎవరైతే హింసించారో వాళ్ళ మీద ఈ రోజు అప్పుడు ఏమీ చేయలేని నిర్భాగ్యులుగా, నిస్సహాయాలుగా ఉన్న వాళ్ళు ఈ రోజు ఏమన్నా ఆ కడుపు మంటను ఇప్పుడు తీర్చుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారని మాకైతే తెలియదు. కానీ దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీలకి నాయకులకి అంటగట్టాల్సిన అవసరం కూడా లేదు. అది కేవలం గతంలో వాళ్ళు దాడులు చేస్తే ఇప్పుడు తిరిగి వాళ్ళ యొక్క బాధని మళ్ళీ వెలగక్కునే భాగంలో అట్లా చేస్తున్నారో మాకు సంబంధమే లేదు. ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద, సామాన్యుల మీద దాడులు చేయడం అనేది క్షమించరాని విషయం. గతంలో వైసీపీకి ఏ పరిస్థితి పట్టించారో ప్రజలు, ఇవాళ మేము కూటమి అభ్యర్థులుగా మేము కూడా అట్లాంటి దాడులు దిగితే జనం చూస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో దీనికి సంబంధించి అప్పుడు సమాధానం చెప్పే తీరుతారు. కాబట్టి ఏ పార్టీ అయినా దాడులు, ప్రతిదాడులు అనేవి ఖచ్చితంగా క్షమించడానికి నేరం. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలి. మా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరు కూడా అధిష్టానం నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులను ఉపేక్షించాం. కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి దాడులకు మనం శిక్ష వేద్దాం. ఎలా? చట్టపరంగా శిక్ష వేద్దాం. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆధారాలతో సహా
వెళ్లి గతంలో కేసులు కట్టమంటే అప్పుడున్నటువంటి బానిస పోలీసులు కట్టలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్లి గతంలో ఉన్నటువంటి ఆధారాలను చూపించి మరి మీరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయించండి, చట్టపరంగా మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం తప్ప ఎవరు బహిరంగ దాడులకు దిగొద్దు అని చెప్పేసి క్లియర్ గా మా పార్టీ నాయకులు మాకు చెప్తున్నారు. మేము కూడా ఎలాంటి దాడులకు దిగబడమని చెప్పేసి చెప్పట్లేదు ఎవరికి కూడా. జరిగే దాడులన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్న రైవలరీ మూలంగా జరుగుతున్నాయి తప్ప పార్టీలు ఎవరు వీళ్ళని రెచ్చగొట్టట్లేదు. ఓకే.